నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమికి పొంచి ఉన్న ప్రమాదం, ఆందోళన వ్యక్తం చేసిన నాసా. ప్రకృతి వైపరీత్యంగా మారిన క్లౌడ్ బరస్ట్, ముందుగా ఊహించడం కష్టం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం, టీటీడీ చైర్మన్ కు కౌంటర్ ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల అడవులలో వృక్ష సంపద పెరుగుదల, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై ఫోకస్ పెట్టిన టీటీడీ. అటవీ అధికారులతో సమీక్షలు చేపట్టిన ఈవో శ్యామలారావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్, రాష్ట్ర మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాసు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనం అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. Lord Venkateshwara is worshipped by crores and crores and crores of Indian people, and Lord Venkateshwara is always blessing everyone. That is the reason over immemorial people are coming to these 7 hills to have the darshan of Lord Venkateshwara. Yesterday and today I had a good darshan and I prayed to God. చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో గురువారం ధ్వజారోహణం కార్యక్రమం వైభవపేతంగా నిర్వహించారు. ఉదయం 9:30 నుండి 10 గంటల మధ్య జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 9 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ఆలయంలోని బంగారు ధ్వజస్తంభంపై వేద పండితుల వేద మంత్రోచ్చరణలతో మూషిక పటాన్ని ఎగురవేశారు. అనంతరం బంగారు ధ్వజస్తంభానికి అర్చకులు అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలతో ఇంకొక దీప నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. పెంచల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ మాజీ చైర్మన్ మణినాయుడు, ఉభయదారుల కమిటీ చైర్మన్ ఈశ్వర్ బాబు, జెడ్పీటీసీ సుచిత్రతో పాటు ఆలయ ఉభయదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు, అదేవిధంగా పూజారులు, వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి, అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ, మన రాష్ట్రం నుంచి కానీ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ కార్డ్ తరహాలోనే బెనిఫిట్ కార్డ్ ఉండనుంది. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్లు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచనుంది. ప్రభుత్వం త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏ కుటుంబానికి ఏమేం అవసరాలున్నాయోననే అంశాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలి. ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలి. ప్రతి కుటుంబానికి ఇచ్చే ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీమ్ల వివరాలను పొందుపరచండి. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకోవాలి. కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలి. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదు.
అందరికీ లబ్ధి కలిగేలా అవసరమైతే స్కీమ్లను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దాం అని సమీక్ష అధికారులతో సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల అడవులలో వృక్ష సంపద పెరుగుదల, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలో అటవీ వృక్ష సంపద పెరుగుదల, మానవులు వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై అటవీ శాఖ అధికారులతో టీటీడీ ఈవో జె శ్యామలారావు గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు గత ఏడాది తిరుమలలో చేపట్టిన వృక్షారోహణ కార్యక్రమాలు దశల వారీగా అకేసియా ఆరికులిఫార్మిస్ వృక్షాల స్థానంలో స్థానిక వృక్షజాతుల పెంపకం, ఔషధ వనాల అభివృద్ధి, సుస్థిర అటవీ పునరుద్ధరణ చర్యలు వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఏడాదిలో లక్ష్యంగా పెట్టుకున్న 20,000 మొక్కల్లో భాగంగా ఇప్పటి వరకు తాండ్ర, రావి, ఉసిరి, వెలగ, జువ్వి, మర్రి, నేరేడు, పత్తి మరియు ఎర్రచందనం వంటి స్థానిక జాతుల 7,000 మొక్కలు నాటినట్టు వివరించారు. అదనంగా వాటర్ షెడ్ మరియు మట్టి స్థిరీకరణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. వన్యప్రాణుల నిర్వహణలో భాగంగా అలిపిరి తిరుమల మార్గాల 2 వైపులా 60 కెమెరా ట్రాపులు, 31 సౌరశక్తితో నడిచే యాక్టివ్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఈవో శ్యామలారావు అటవీశాఖ అధికారులు మరింత ఆధునిక నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు తిరుమలకు సమగ్ర పర్యావరణ సుస్థిరత ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలపైన కేబుల్స్ను సరిచేసుకోవడానికి సమయం కావాలని, కేబుల్స్ కట్ చేయడం ద్వారా ఆపరేటర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ అధికారులు సమయాన్ని కల్పించాలంటూ తిరుపతి ఏపీ ఫైబర్ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పోల్స్ మీద వైర్లు కట్ చేస్తూ ఉంది. మేము చాలాసార్లు కూడా చెప్పాము, సిఎండి గారికి చెప్పాము, ఈ గారికి చెప్పాము, ఎస్సీ గారికి చెప్పాము, అయినా కూడా వాళ్ళు ఆపట్లేదు. ఈ కేబుల్ ప్రసారాల వల్ల కన్జ్యూమర్ అనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంటర్నెట్ కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం వస్తూ ఉంది, ఒక తిరుపతిలో మాత్రమే కట్ అవుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు పోల్స్ మీద వైర్లు ప్రతిసారి కట్ చేస్తూనే ఉన్నారు. జీటీపీఎల్లో కానీ, సిటీ కేబుల్ కానీ పోల్ ట్యాక్స్ కూడా కడతా ఉన్నాం, అయినా కూడా వితౌట్ ఇంటిమేషన్తో కట్ చేస్తూ ఉన్నారు. ఈ వైర్లు కట్ చేయకుండా ఉండడానికి ఈరోజు మేము తిరుపతి కేబుల్ ఆపరేటర్లు అసోసియేషన్ తరఫున ఈడ మన యూత్ హాస్టల్ న్యూ బాలాజీ కాలనీలో ఆపరేటర్ల అసోసియేషన్ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో అందరినీ పిలిపించి తీర్మానం చేశాము. ఆ తీర్మానం ప్రకారం ఈరోజు సిఎండి గారిని, ఏపీఎస్ఎఫ్ఎల్ సిఎండి గారిని కలిసి ఒక మెమొరాండం ఇస్తున్నాము. ఈరోజు అతి సామాన్యుడి వినోదం ఇది. కేబుల్ టీవీ అనే వ్యవస్థ, ఏపీ ఫైబర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అన్నీ కూడా సామాన్యుడి వినోదం. ఈ వినోదానికి దూరం చేసే విధంగా ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిఎండి గారిని కానివ్వండి, ఎస్సీ గారిని కానివ్వండి, వాళ్ళందరినీ కోరేది ఒకటే, కూటమి ప్రభుత్వంలో దేశంలో ఉన్నటువంటి మోదీ గారు కానించి కింద ఇక్కడ చంద్రబాబు నాయుడు వరకు అందరూ కూడా సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో బతకడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఆల్రెడీ ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా పెట్టుకుని కొన్ని ఏళ్లుగా బతుకుతున్నటువంటి 500-600 కుటుంబాలు దీని మీద, ఈ కేబుల్ టీవీ మీద, ఇంటర్నెట్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. కనుక ఈ 500-600 మంది కింద మళ్ళీ దరిదాపు ఇంకొక 500 మంది స్టాఫ్ ఉన్నారు. దయచేసి 1000 మంది కడుపులు కొట్టద్దని మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి మరియు సిఎండి గారికి, ఎస్సీ గారికి, మరి డిఎల్కి అందరూ కూడా విన్నవిస్తున్నాం. తిరుపతిలో ఎప్పటి నుంచో ప్రజలందరూ కూడా అందరి నాయకులు కలుపుకొని తిరుపతికి సర్వీస్ చేస్తున్నాం. కేబుల్ టీవీ ఆపరేటర్ అసోసియేషన్ తరఫున అందరం కూడా సర్వీస్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు పోల్లకు ఎక్కువ వైర్లు అయిందనే విధంగా టెక్నాలజీ పెరిగిందని, కాబట్టి నెట్టు తదితర కార్యక్రమాలు కూడా ఇప్పుడు వచ్చాయి. మేము ఏపీ ఫైబర్ని ఇక్కడ తిరుపతికి అందిస్తూ ఆ పోల్ ద్వారానే మా వైర్లు కూడా దాంట్లోనే వస్తున్నాయి. కానీ పోల్లకు వైర్లు ఎక్కువైందన్న నెపంతో ఈ పొద్దు కట్ చేయడం ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి దీన్ని ఈ సీఎండీఓ కానీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ కేబుల్ ఆపరేటర్లను కానీ, తర్వాత నెట్ ఫైబర్ పరివర్గాన్ని కానీ దగ్గర ఉంచుకొని తిరుపతికి అసౌకర్యం కాకుండా ఎవరై వైర్లు అయితే వేస్ట్గా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అందరినీ పరిగణలో తీసుకొని తర్వాత పోల్ల మీద ఉన్న వైర్లను తొలగించవలసిందిగా కోరుతున్నాం. కూడా మన వైర్లు ఉండేది వేస్ట్ వైర్లంతా కూడా తీసేసి మేమంతా కూడా నేరుగా వేసుకుందామని
ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంలో భాగంగా నెట్ వాళ్ళు కావచ్చు, కేబుల్ వాళ్ళు కావచ్చు, మా ఏసీటీఓ, సిటీ కేబుల్, జీటీపీలు అన్ని కంపెనీలు కూడా ఏకమై వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా, ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అవంతా కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం చేయడం జరిగిందని, విఘ్నేశ్వరుడు ఆశీస్సులు తిరుపతి ప్రజలు అందరి పట్ల సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. ప్రతి ఏటా కూడా నిర్వహించుకునేటువంటి గణేష్ చతుర్థి ఉత్సవాలు తిరుపతి నగరంలో ప్రతి ఒక్క వీధిలో కూడా 2, 3, 4 మండపాలతో అత్యంత వైభవంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో జరుపుకోవడం మనమంతా కూడా చూసాము. మరి దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరంలో మా స్వగృహం నందు కూడా వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా హాజరయ్యి మరి వినాయక వేడుకొని ప్రార్థించి రానున్న కాలంలో మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సకాలంలో వర్షాలు కురిసి అందరూ కూడా సంతోషాలతో వెళ్ళి విరియాలని అందరూ కూడా కోరుకొని ప్రార్థనలు చేయడం. 9 రోజులు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి విజయోత్సవం చేయవలసింది కోరుచున్నాము. చివరి రోజు 4వ తారీఖు చివరి రోజు స్వామివారి కలశ చొమ్ములని ప్రతి భక్తులకి పంచడం అవుతుంది. నగరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలో గోవిందరాజస్వామి మాడవీధులు, రైల్వే స్టేషన్, పీజీఆర్ థియేటర్ రోడ్డు, పీకే లేఅవుట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఏర్పడిన తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలను ఎప్పటికప్పుడు వేర్వేరుగా సేకరించాలని అన్నారు. మాడవీధుల్లో దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన చెత్త బుట్టలను పరిశీలించి అన్ని దుకాణాల వద్ద ఏర్పాటు చేయించాలని అన్నారు. వినాయక చవితి సందర్భంగా అక్కడక్కడ కాలువల్లో చెత్త వేస్తున్నారని నిర్వాహకులకు అవగాహన కల్పించి పారిశుద్ధ కార్మికులకు ఇచ్చేలా చేయాలని అన్నారు. కమిషనర్ వెంట శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు. ఎస్వి అరవింద్ కంటి ఆసుపత్రిలో నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించారు టీటీడీ ఈవో జె శ్యామలారావు. శ్రీవారి భక్తులు, ప్రజలు స్వచ్ఛందంగా నేత్రదానం చేసి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు పిలుపునిచ్చారు. తిరుపతి అలిపిరి సమీపంలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రిలో గురువారం నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 9398358828ను విడుదల చేశారు. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభించిన నేత్రదాన కేంద్రం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సంస్కృత వాక్యాన్ని ఉదహరిస్తూ శరీరంలోని అన్ని ఇంద్రియాలలో కంటికి ఉన్న ప్రాధాన్యత అత్యంత ఉత్కృష్టమైనది అన్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత 6 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతి నగరంలో ఈ సుప్రసిద్ధ కంటి ఆసుపత్రి స్థాపించబడిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం మన దేశంలో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్, కంటి మార్పిడి కోసం కనీసం 1 లక్ష కళ్ళు అవసరం ఉంటే కేవలం 25,000 కళ్ళే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం 11 లక్షలకు పైగా రోగులు కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారని, ఒక్కరి నేత్రదానం ద్వారానే 2కి దృష్టి లభిస్తుందని చెప్పారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఒక భక్తుడు చేసిన సూచన మేరకు ఈ నేత్రదాన కేంద్రం ఇవాళ తిరుపతిలో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. కంటి దానం ద్వారా 80% వరకు అంధత్వ సమస్యలను అధిగమించవచ్చని, అందుకొరకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వీసీ మరియు డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, అరవింద్ కంటి ఆసుపత్రి జీఎం కేశవకుమార్, డిఎంహెచ్ఓ మురళీకృష్ణ, తిరుపతి ఆప్థాల్మాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సురేంద్ర, టీటీడీ ఎస్ఎంఓ డాక్టర్ కుసుమతో పాటు పలువురు వైద్యులు, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎస్వి అరవింద ఐ హాస్పిటల్లో ఐ డొనేషన్ సెంటర్ని, అంటే నేత్రదాన కేంద్రాన్ని ప్రారంభించడం నేను ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే కళ్ళు అనేవి చాలా ముఖ్యం. అలాంటిది
ఐ డొనేషన్ ద్వారా, నేత్రదానం ద్వారా మనము ఒకరికి కంటి చూపు ఇవ్వగలుగుతున్నామంటే అది చాలా గొప్ప దానం. తిరుపతి బైరాగపేటలోని సిపిఐ కార్యాలయంలో 2000 సంవత్సరం బషీర్బాగ్ ఉద్యమంలో నాటి ప్రభుత్వ తూటాలకు బలైపోయిన విద్యుత్ అమరులకు శ్రద్ధాంజలి ప్రకటిస్తూ వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు 2000 సంవత్సరం ఆగస్టు 28న. ఆ ఉద్యమం జరిగిన తర్వాత ఆనాడు కాల్పుల్లో చనిపోయినటువంటి 3 కార్యకర్తలు చనిపోవడం జరిగింది. వామపక్ష పార్టీలకు సంబంధించి వారికి నేటికి 25 సంవత్సరాల కాలం పూర్తిగా వచ్చింది. ఈరోజు 14 నెలలు అధికారం వచ్చిన తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలను పెడుతున్నారు, సర్వీస్ ఛార్జీలను పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టేదానివల్ల ఆదాని కంపెనీకి సంబంధించినటువంటి వారు ఈ మీటర్లు పెడతా ఉన్నారు. ఆ మీటర్ కాస్ట్ కూడా 300 నుండి 600 రూపాయలు అవుతుంది. కానీ ప్రజల దగ్గర 4500 నుండి 5000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈవేళ ఈ కరెంట్ ఛార్జీల ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి. 8 లక్షలు విలువ చేసే 15 ల్యాప్టాప్లు, 3 మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ను దొంగిలించిన ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. 18వ తేదీ ఏర్పేడు ఐఐటి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్ దొంగతనాలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ మనోహరాచారి పర్యవేక్షణలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక పోలీస్ బృందం ఏర్పాటు చేసి చాకచక్యంతో ముద్దాయిలను తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో మంజునాథ హోటల్లో పట్టుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించి ముద్దాయిల వివరాలను తెలిపారు. వీరు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ గతంలో అనేక దొంగతనాల కేసులో నిందితులుగా ఉన్న వీరిపై 9 కేసులు నమోదైనట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు శ్రీకాంత్ రెడ్డి, జయచంద్ర, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్స్ మహేంద్ర, మణి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తుడా రోడ్డు వినాయక నగర్ కట్టపైన వెలసిన వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక తుడా రోడ్డు వినాయక నగర్ కట్టపైన వెలసిన వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విఘ్ననాథుని పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు 2వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తదనంతరం భక్తులకు అన్నదానం చేశాము దాతల సహకారంతో. గత 40 సంవత్సరాలుగా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో సిద్ధి వినాయక నిమజ్జనం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా గురువారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు కోలా ఆనంద్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలు 40 సంవత్సరాలుగా వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకలను మాజీ ఎంపీటీసీ ధర్మరాజుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం పట్ల ఆయన అభినందించారు. పేదలకు అన్నదానం నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. అనంతరం ఆయన్ను శాల్వను కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు విఎస్ గోపాలకృష్ణ, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంయుగం, రాజారాయల్, బీజేపీ రేణిగుంట పట్టణ అధ్యక్షులు నరేష్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ వంటకాలు 24 ఐటమ్స్ అంటే కర్రీ, స్వీట్స్, గుత్తి వంకాయ అన్నింటితో కలిపి 24 ఐటమ్స్తో పెట్టడం చాలా క్వాలిటీ. అంటే ఇది 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నాకు 40 ఏళ్ళుగా జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్త పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ చైర్మన్గా వ్యవహరిస్తూ టీవీ ఛానల్ చైర్మన్ల బీఆర్ నాయుడు దిగజారి తమపై ఆరోపణలు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుపడుతూ తాను తప్పు చేసి ఉంటే నాకు మోకాలు ఆపరేషన్ జరిగిందని, కష్టమైన కొండకు కాలినడకన నడిచి శ్రీవారి ఆలయానికి వెళతానని సవాల్ విసిరారు. నేను అడిగినటువంటి ప్రశ్న టూరిజం శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్ను తీసుకొని
అత్యంత విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు. దానికి కూడా అన్ని కోట్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నటువంటిది నేను అదే, మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది, దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికిమాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన, ఆయన కృప వలన, దయ వలన, దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణం. అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని కుదుట పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయ వలనే స్వామి స్థలమే వాళ్ళకి ఇచ్చినారు అన్నటువంటి విషయం. గత టీటీడీ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుల మధ్య వివాదం తిరుమల పవిత్రతను మంట కలిపేలా ఉందని టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు. చిన్న చిన్న విషయాలు ఏమన్నా అంటే మాజీ పాలక మండలి సభ్యులకు మీకు నిజంగా అనుభవం ఉంది అని మీరు చెప్తున్నట్టు నాకు చాలా అపారమైన అనుభవం ఉంది. ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమాల గురించి నేను చెప్పాను. ఆ కార్యక్రమాలే మీరు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు వాటి గురించి ఆలోచన చేయలేకపోయారు, వాటి గురించి ప్రస్తావన కూడా ఎందుకు పాలక మండలి తీసుకురాలేకపోయారు, ఎలా డబ్బులు తీసుకొస్తాం, ఎలా చేద్దాం, ఎలా ఇంజనీరింగ్ పనులు తీసుకొద్దాం, అట్లా తీసుకుందాం అని చెప్పి ఆలోచన చేసే తప్ప మీకు రాలేదే. హుండీలోంచి పర్సంటేజ్ కావాలని చెప్పి ఆలోచన మీకు తప్ప నుంచి ఎవరికన్నా ఇంతవరకు పనిచేసిన ఎవరికైనా వచ్చిందా? హిందూ ధర్మ పరిరక్షకుడిగా మీ గుండె పైన మీకు అది ఉంటే దేవుడి సొమ్ములో పర్సంటేజ్ తీసుకొని ఇక్కడ కింద వర్కులు చేయడానికి వాడుకున్నామని చెప్పి ప్రపోజల్ మీరు తప్ప నుంచి ఎవరికైనా వచ్చింది అటువంటి ఆలోచన? ఇది తప్పు కరుణాకర్ రెడ్డి గారు. ఇలాంటి దేవస్థానం ప్రతిరోజు తీసుకొచ్చి బజార్లో పెట్టాలి. ప్రతిరోజు తీసుకొస్తే మీకు బీఆర్ నాయుడు గారికి రాజకీయంగానే వ్యక్తిగత కక్షలు ఉంటే ఉండొచ్చు, వాటి గురించి మాట్లాడుకోండి. దేవస్థానం తీసుకొచ్చి పదే 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 ప్రెస్ మీట్ పెట్టి వాటి గురించి మాట్లాడమంటే. క్లౌడ్ బరస్ట్ ప్రస్తుతం ఈ పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? వాతావరణ శాఖ అధికారుల అభిప్రాయాలను ఓసారి చూద్దాం. ఎలాంటి సంకేతాలు గాని హెచ్చరికలు లేకుండా మేఘాలు ప్రళయం సృష్టించడంను క్లౌడ్ బరస్ట్ అంటారు. సాధారణంగా వర్షాలు పడేటప్పుడు మేఘాలు ఉరుముతుంటాయి. దీంతో చాలామంది అలర్ట్ అయి అక్కడ నుంచి సేఫ్గా ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఈ క్లౌడ్ బరస్ట్ అలా కాదు. ఎలా వస్తుందో ఎప్పుడో కూడా తెలియకుండా వస్తుంది. మేఘాలు గర్జించి విస్ఫోటనాలై పేలిపోతూ క్లౌడ్ బరస్ట్ రూపంలో ప్రళయం సృష్టిస్తాయి. ఒక్క మాటలో క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో చెప్పాలంటే అతి కొద్ది ప్రాంతంలో కుండపోత వర్షం పడడం, 1 గంటలో 10 సెంటీమీటర్ల కుండపోత వర్షం 30 ఘనపు కిలోమీటర్ల వైశాల్యంలో మాత్రమే కురిసే దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ క్లౌడ్ బరస్ట్కు కారణాలేంటంటే గాలి స్వల్పంగా వేడెక్కడం, గాలిలో తేమ పెరిగి ఆకాశం వైపు ప్రయాణించి మేఘాలు అవక్షేపం చెంది కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్లౌడ్ బరస్ట్లను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వీటిని ఎలా తట్టుకోవాలో, ఈ విస్ఫోటనాల వల్ల వచ్చే నష్టాలను నివారించే చర్యలను తీసుకోవచ్చని వెల్లడించారు. గత వారం రోజులుగా కాశ్మీర్లో కురిసిన భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. దీంతో 60 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 500 మంది ఆచూకీ కనపడకుండా పోయింది. వేల మంది గాయపడ్డారు. మరోవైపు కొండ చర్యలు విరిగిపడి ఇండ్లన్నీ కూలిపోయాయి. దీంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఎత్తైన పర్వత శ్రేణులు ఉండడం కూడా ఈ క్లౌడ్ బరస్ట్లకు కారణమవుతున్నాయి. వాతావరణ సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగినప్పుడు గాలి 7% అధికంగా తేమను కలిగి ఉండడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం పెరుగుతుంది. పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో అస్తవ్యస్త పట్టణీకరణ, అడవులను విచక్షణారహితంగా నరికివేయడం, చిత్తడి నేలలు తగ్గిపోవడం, భూమిలోని నీరు ఇంకిపోవడాన్ని నిరోధించడం వంటివి క్లౌడ్ బరస్ట్లకు కారణమవుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి రాఘవేంద్ర నగర్లో ఘనంగా వినాయక చవితిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కాలనీ యువకులు ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద రాఘవేంద్ర ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా రాఘవేంద్ర నగర్ ప్రజలందరి సహకారంతో వినాయక చవితి వేడుకలను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
తిరుపతి రవాణా శాఖ అధికారి కార్యాలయంలో అమెరికాలో 3 శాఖలకు మంత్రిగా పనిచేస్తూ 24 జిల్లాలకు కమిషనర్గా ఉంటూ స్వగ్రామానికి విచ్చేసిన శ్రీ లంకెల బద్రీనాథ్ రవాణా శాఖ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా వారిని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ఘనంగా శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా లంకెల బద్రీనాథ్ మాట్లాడుతూ తాను ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్ చేశానని తెలియజేస్తూ రవాణా శాఖ విధి విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. రహదారులన్నీ రవాణా శాఖ పరిధిలో ఉన్నవా లేవా అనే అంశం మీద చర్చించినట్లు తెలిపారు. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా ఎంతో గొప్ప ఆశయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 14వ వార్డ్ ఎస్టీవీ నగర్లో 1036 కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు మరియు సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,04,570 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,432 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,20,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 123 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భూమికి పొంచి ఉన్న ప్రమాదం ఆందోళన వ్యక్తం చేసిన నాసా. ప్రకృతి వైపరీత్యంగా మారిన క్లౌడ్ బరస్ట్ ముందుగా ఊహించడం కష్టం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, త్వరలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్. సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం, టీటీడీ చైర్మన్ కు కౌంటర్ ఇచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల అడవులలో వృక్ష సంపద పెరుగుదల, మానవ వన్యప్రాణుల సంఘర్షణ నివారణ చర్యలపై ఫోకస్ పెట్టిన టీటీడీ. అటవీ అధికారులతో సమీక్షలు చేపట్టిన ఈవో శ్యామలారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.